వనపర్తి జిల్లాలో 31 కేంద్రాల్లో ప్రశాంత వాతావరణంలో మొదలైన గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సెక్షన్ 163 BNSS 144 సెక్షన్ అమలు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వనపర్తి జిల్లా కేంద్రంలో మొత్తం 31 పరీక్షా కేంద్రాలు స్కూల్ కళాశాలల్లో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఎస్పీ తెలిపారు. ఎస్పీ గారితో పాటు వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వరరావు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ రవిపాల్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నరేష్, కొత్తకోట సిఐ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. వనపర్తి జిల్లాలో మొత్తం 31 సెంటర్లలో గ్రూప్ 3 ఎగ్జామ్స్ 3 విడతలుగా అంటే 3 షిఫ్ట్లలో జరుగుతుంది. ఈరోజు ఉదయం షిఫ్ట్, మళ్ళీ మధ్యాహ్నం షిఫ్ట్, మరియు రేపు ఒక షిఫ్ట్, 3 షిఫ్ట్లలో గ్రూప్ 3 ఎగ్జామ్ జరుగుతున్నాయి. 8,312 మంది అభ్యర్థులను ఈ ఎగ్జామ్స్కి అలో చేసేందుకు టీజీపీఎస్సీ పర్మిషన్ ఇచ్చింది. వాళ్ళకి హాల్ టికెట్లు ఇవ్వడం జరిగింది. అయితే మేము 200 మంది పోలీస్ ఆఫీసర్లతో, అంటే హోంగార్డు నుండి మొదలుకొని ఎస్పీ వరకు 200 మంది ఆఫీసర్లతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్కు మినిమం 4 పోలీస్ ఆఫీసర్లను ఇవ్వడం జరిగింది. ఒక ఉమెన్ కానిస్టేబుల్ కానీ హోంగార్డు కానీ పెట్టడం జరిగింది. ఇంతేకాకుండా పెట్రో కార్స్, తర్వాత బీసీ అంటే బ్లూ కోట్స్ ఆఫీసర్లను కూడా తిప్పుకోవడం జరుగుతున్నది. ఎక్కడ కూడా జిరాక్స్ సెంటర్లు ఓపెన్ లేకుండా చూసుకోవడం జరిగింది. తర్వాత ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కానీ మన ఇతర క్యాండిడేట్స్ ఇబ్బంది కలిగించే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే కానీ ఇమ్మీడియట్గా వాళ్ళని పికప్ చేసేందుకు కూడా పికప్ పార్టీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మన కొత్తకోటలో 6 సెంటర్లు, గోపాల్పేటలో 1 సెంటరు, మిగతా 24 సెంటర్లు వనపర్తిలో ఉన్నాయి. వీటన్నిటి మీద ప్రత్యేకంగా ఆఫీసర్లను నియమించడం జరిగింది. 2 సెంటర్లకు ఒక ఎస్ఐ ఉండేట్టుగా చూసుకున్నాం. ప్రతి సెంటర్ కూడా పోలీసు నిఘాలో ఉండేటట్టుగా మేము బందోబస్తు అరేంజ్మెంట్ చేసుకున్నాం. ఇప్పటివరకు అయితే ఎటువంటి ఇష్యూ లేదు. పోలీస్ ఆఫీసర్స్ అందరూ 4:30 నుండే ఈ 7 రూట్లలో క్వశ్చన్ పేపర్లు, తర్వాత ఓఎంఆర్ షీట్లు ట్రాన్స్పోర్ట్ చేసేది ఉంటే 7 రూట్లలో మేము ఎస్కార్ట్ని ఇవ్వడం జరిగింది. మా వెహికల్స్ ద్వారా ఎస్కార్ట్ ఇవ్వడం జరిగింది. అన్నీ కూడా సక్రమమైన టైంలో, సరైన టైంలో రీచ్ అయింది. తర్వాత క్యాండిడేట్లకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా మనము పోలీసులు ప్రవర్తించారు. ఎక్కడ కూడా ఎలాంటి కంప్లైంట్ లేదు. అందరూ వాళ్ళని గౌరవించి లోపలికి పంపడం జరిగింది. ఫ్రిస్కింగ్ పక్కాగా చేయించడం జరిగింది. అన్నీ కూడా మానిటర్ చేసుకుంటున్నాం. ఎక్కడ కూడా ఏ డీవియేషన్ లేకుండా ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాళ్ళకు క్యాండిడేట్లకు మంచి వాతావరణం క్రియేట్ చేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.